హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? పొద్దున్నే పూజ చేసుకుందామని పూలు కోసుకుందామని మిద్దె పైకొస్తే చెట్టు నిండా ఎర్రమందారం పూలున్నాయండి. సరే ఒక వీడియో తీసి షేర్ చేద్దాం అనుకున్నాను. చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద పూలు కుండీలోనే పూసాయి. కొయ్యడానికైతే అసలు మనసు ఒప్పుకోలేదు. చెట్టు మీద ఉంటే బాగుంటాయి కదా అని అలాగే ఉంచేశాను. పూజకు కూడా కోసుకొని రాలేదు వాటిని. చాలా బాగున్నాయి కదా. ఉదయాన్నే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. కాకపోతే నాకు మార్నింగ్ వ్లాగ్ తీయాలంటే ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది గానీ, తీయటానికైతే కుదరటం లేదు. చాలామంది పొద్దున్నే వీడియోస్ అయితే బాగా షేర్ చేస్తున్నారు. అంత పొద్దున్నే అసలు ఎలా వీలవుతుందా అని నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ మా పిల్లకాయలకైతే పొద్దున్నే 7:30 కల్లా క్యారేజు, టిఫిను అన్నీ కావాలి. ఒకసారి ట్రై చేసి చూస్తానండి నేను కూడా తీసేదానికి. ఇప్పుడైతే రాగి దోస కోసమని రాగులు, మినపప్పు, బియ్యము అన్నీ కలిపి కడిగి ఇలా నానబెట్టేసుకుంటున్నాను. మామూలుగా రాగి దోశ అంటే రాగి పిండితో చేస్తారు. నేనైతే రాగులనే వేసేస్తున్నాను. నేనైతే రాగి దోశకి వేస్తున్నాను. అంటే 1:30 గ్లాస్ రాగులు వేసుకున్నాం అనుకోండి, ఒక 3/4 గ్లాస్ మినపప్పు, ఒక అర గ్లాస్ బియ్యము కడిగేసి నీళ్ళు పోసి పెట్టేసుకొని మనము ఒక 6 గంటలు నాననిచ్చి గ్రైండర్కి వేసుకుంటే సరిపోతుంది. అదే ఇడ్లీకి అనుకోండి, దీంతో పాటు ఒక్క గ్లాసు నూక ఉంటుంది కదా, అదే ఇడ్లీ నూక, అది వేసుకోవాల్సి ఉంటుంది. అది వేసుకున్నామంటే మనకి ఇడ్లీ బాగా వస్తాయి. నేనైతే ఇప్పుడు దోశకు మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఇంకా ఇడ్లీ రవ్వ అనేది కడిగి వేయలేదు. ఇప్పుడైతే మా వారికి మ్యాంగో మిల్క్ షేక్ కావాలంట. ఎండగా ఉంది, కొంచెం మిల్క్ షేక్ చేసిస్తావా అని అడిగాడు. సరేలేని చెప్పి నేను మ్యాంగో మిల్క్ షేక్ చేద్దామని చెప్పి డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మామిడి పండ్లు ఎక్కడవే అని అనుకుంటున్నారు కదా, సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చండి. మామిడి పండ్లు మనకి సీజన్లో దొరుకుతాయి కదా, తోటల్లోకి వెళ్ళి తెచ్చుకున్నామంటే మనకి తక్కువ రేటుకి వస్తాయి. ఇంకా మందులేసి మగ్గబెట్టకుండా కాయలు ఉంటాయి కదా, దూరకాయలు, మనం ఇంట్లో గడ్డిలో వేసి మగ్గబెట్టుకున్నాం అనుకోండి బాగా మాగుతాయి. తొక్కు తీసేసుకొని చక్కగా లోపల ఉండే పల్పు వరకు తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి సంవత్సరం అంతా ఎప్పుడన్నా కావాలంటే మిల్క్ షేక్లు, ఇలాంటివి స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అడుగుతారు కదా పిల్లలు, అవి చేసుకునేదానికి బాగుంటుంది. దీంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. కలరు ఎలాగూ మ్యాంగో వేస్తాం కాబట్టి మంచి కలరే ఉంటుంది. కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తే మంచి స్మెల్గా టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొద్దిగా చల్లచల్లగా ఉంటే తాగుతారని. ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి కదా, సమ్మర్ అయిపోయినా సరే మనకి ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. అందుకని కొద్దిగా ఎక్కువగానే చేసి పిల్లలకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నాను. ఇదండి మ్యాంగో పల్ప్ ఉంటుంది కదా, ఇంకేం కలపని దాంట్లో ఒట్టి గుజ్జు ఉంటుంది కదా, మామిడి పండులో గుజ్జు, అది తీసేసి మిక్సీకి వేసి తిప్పుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. దాన్ని అయితే ఇలాగా డబ్బాల్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 2 డబ్బాలు చేసి పెట్టుకున్నాను. అప్పుడే చాలా వరకు అయిపోయింది. ఇంకేముంది, ఎండలు తగ్గలేదు కదా మనకి, ఇంకా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడల్లా చల్లచల్లగా తాగాలనుకున్నప్పుడల్లా ఇలా చేసుకుంటూ ఉంటాను. ఈసారి సమ్మర్ వచ్చే వరకు, మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు కూడా ఉండేటట్లేదు నాకు. నేనైతే ఇలాగా 2-3 సంవత్సరాల నుంచి తీసి పెడుతున్నానండి. ఇట్నే మామిడి పండ్లు వచ్చినప్పుడల్లా, మాకు దగ్గర తోటలు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళ పల్లెల్లో కొంచెం దూరం వెళ్ళామనుకోండి, తోటలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి రేటు తక్కువ పడుతుంది, మంచి కాయలు దొరుకుతాయి. అక్కడ తెచ్చుకొని ఒకసారి ఇలాగా గుజ్జు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. మనకి ఇక్కడ బజార్లో అమ్మేవి ఏంటంటే మందులు వేసి మగ్గబెడతారు కదా, అవి పుల్లగా ఉంటాయి, పెద్ద బాగోదు. మనం మగ్గబెట్టుకున్నాయి అయితే గడ్డిలో వేసి మగ్గబెట్టుకున్నాం అనుకోండి దూరకాయలు, అవి బాగుంటాయి. మా ఇంట్లో ఎప్పుడు ఇచ్చినా సరే వద్దు అనకుండా తాగేది ఏందన్నా ఉందంటే ఈ మ్యాంగో మిల్క్ షేక్. అంటే పిల్లలైతే చాలా ఇష్టము, ఎప్పుడు చేసి పెట్టినా సరే వద్దనకుండా తాగేస్తారు. మ్యాంగో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. వాళ్ళకి చేసిస్తాను కానీ ఎప్పుడు నేనైతే అసలు తాగను. ఏంటో నాకు కూల్ డ్రింక్స్ అన్నా ఈ చల్లగా తీయగా తాగాలంటే పెద్దగా నచ్చదు. మ్యాంగో అలాగే తినమంటే, మామిడి పండు తినేమంటే తినేస్తాను కానీ ఇలాంటి మిల్క్ షేక్లు అవి తాగను నేను పంచదార ఏం వేయలేదు కదా, అది స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా పటిక బెల్లం పొడి ఉంటుంది కదా, మిక్సీకి వేసుకున్నామంటే కొంచెం మెత్తగా వస్తుంది పౌడరు, అది వేసేసుకుంటున్నాను. దీంట్లో మనం పాలు కూడా వేస్తాము, అందుకని ఇది పటిక బెల్లం పొడి అయితే ఖచ్చితంగా వేయాల్సిందే, లేదంటే తీపి సరిపోదు మనకి, ఆ మ్యాంగో తీపి అచ్చం సరిపోదు. ఈ కలిపి పెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వు పాలల్లో, అది కూడా కొంచెం వేసేసి ఇంకొద్దిగా పాలు కూడా వేసేసి మెత్తగా మిక్సీకి తిప్పేసాం అనుకోండి, స్మూతీ లాగా వచ్చేస్తుంది. మ్యాంగో స్మూతీ అంటారు కదా, అలా వచ్చేస్తుంది. కావాలంటే ఈ చిక్కగా ఉండేదాన్ని మనం బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఐస్ క్రీమ్ లాగా కూడా వచ్చేస్తుందండి. ఇంకొద్దిగా పాలు కానీ కొంచెం నీళ్లు కానీ ఏమన్నా కలుపుకున్నామంటే మనకి మిల్క్ షేక్ లాగా కొద్దిగా పలచగా వస్తుంది. నేను ఇంకా నీళ్ళు ఏం కలపను, ఇలా చిక్కగానే ఉంచుతాను, ఇలాగే ఇష్టపడతారు మా వాళ్ళు. ఇప్పుడు మా వారికి అయితే ఇలాగ సిప్పర్ బాటిల్లో పోసేసి షాపుకు పంపించేసామంటే తాగేస్తారు.
ఇంకా పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం కదా వస్తారు. ఫ్రిడ్జ్‌లో ఇలాగే పెట్టేస్తాను. వాళ్ళు కావాలంటే కొద్దిగా వాటర్ కలుపుకొని తాగేస్తారండి. డ్రై ఫ్రూట్స్ పైన ఇలా వేసుకున్నామంటే తాగేటప్పుడు చాలా బావుంటాయి. ఈసారి సమ్మర్‌లో మీకు మామిడి పండ్లు దొరికితే ఇలా తీసి పెట్టుకోండి. ఎప్పుడే మనం స్వీట్లు గాని, ఐస్ క్రీమ్‌లు గాని చేసుకునేదానికి బావుంటుంది. బయట మిల్క్ షేక్‌లు మనకి ఇంట్లో చేసుకున్నంత బాగోవు. ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత ఇంక పొద్దున్న నానేసాను కదా రాగులు, అవైతే గ్రైండర్‌కి వేసేస్తున్నాను. ఇక సాయంత్రం అంటే ఒక్కొక్కసారి మాకు కరెంట్ సరింగా ఉండట్లేదండి ఎందువలనో. అందరూ ఏసీలేసేస్తున్నారు పెందలాడే. అందువల్లేమో కరెంటు అప్ అండ్ డౌన్‌గా ఉంటుంది. సరిగా ఉండట్లేదు. అందుకని మధ్యాహ్నమే 4 గంటలప్పుడు గ్రైండర్ అయితే వేసేస్తున్నాను. ఓ పక్క పప్పయితే మెదుగుతుంది గ్రైండర్‌లో. ఇంకో సైడ్ ఏంటంటే పిల్లలు ఈవినింగ్ స్నాక్ కావాలని ఇంటికొచ్చే వరకు ఏవో ఒకటి ఉండాల్సిందే. బయట నుంచయితే అస్సలు తెప్పీను. ఇప్పుడైతే కొంచెం ఏం లేవు, సరే బొరుగులన్నా ఏంచుదాము. పొద్దున వడియాలు వేయించేటప్పుడు కొంచెం కార్న్‌ఫ్లేక్స్ వేయించి పెట్టాను. సరే వాటిని బొరుగులో వేసి కలుపుదామని చెప్పి మసాలా బొరుగులైతే వేయిస్తున్నాను నేను. ఇలా డబ్బాతోటే నూనె పోస్తున్నానని అనుకోబాకండి. ఏంటంటే గిన్నెలన్నీ సింక్‌కి వేసేసాను తోమేద్దామని. ఇప్పుడు గెంటెలన్నీ దాంట్లో ఉండిపోయినాయి. అందుకనే ఇలాగే ఉంచేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అది కూడా కామెంట్స్‌లో పెడుతున్నారండి మరీను. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇలాగా వెల్లుల్లిని ఒకసారి అలా దంచేసుకొని ఈ నూనెలో కూడా వేసేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. దీంతో పాటు కరివేపాకు, పచ్చి కరివేపాకు ఇప్పుడే తుంచుకొని వచ్చానండి చెట్టుకాడి నుంచి. మా ఇంటి వెనక కొంచెం కొంచెం మొక్కలు వేసుకున్నాను. కరివేపాకు ఎప్పుడప్పుడు ఇలా దూసి వేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. పచ్చి కరివేపాకు నవిలినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీకెవరికన్నా కరివేపాకు పచ్చి తినే అలవాటు ఉందా అండి? ఉంటే కామెంట్ చేయండి. దీంతో పాటు కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొద్దిగంత గరం మసాలా పొడి, కొద్దిగా పసుపు వేసేసుకొని మంటను సిమ్లో ఉంచి ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. తర్వాత మనం బొరుగులు వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా కరివేపాకు పొడి ఉంటుంది కదా, కొంచెం ఉప్పు మిరపకాయలు, కరివేపాకు పొడి, పసుపు, అచ్చం తెల్లగడ్డలు వీటితోటి కూడా చేసుకోవచ్చు. ఏంటంటే పత్యం అంటారు కదా, ఎవరికన్నా ఇప్పుడు జ్వరం వచ్చినా ఇలా ఉంటే అన్నీ తినకూడదు అంటారు కదా, అలాంటి వాళ్ళకైతే అది చాలా బాగుంటుంది. మేము డెలివరీలు అయినప్పుడైతే మా అమ్మ మాకు అదే ఎక్కువ చేసి పెట్టింది. కొద్దిగా నూనె వేసేది, నూనె కానీ నెయ్యి కానీ, తెల్లగడ్డలు, కరివేపాకు, కొంచెం ఉప్పు మిరపకాయలు వేసేసి చక్కగా వేయించేసి దాంట్లో బొరుగులు వేసేసి కరివేపాకు పొడి ఉంటుంది కదా, అదే కారపొడి, అది వేసి కలిపేసేది బొరుగుల్లో. ఇంకా అవి ఎన్ని తిన్నా కూడా ఏం కాదు. అలాంటివి పత్యానికి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే పిల్లల కోసం చేస్తున్నాను కదా, అందుకనైతే ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని అంతా కలిసేటట్టు. ఇప్పుడు దీంట్లో నేను పొద్దున వడియాలు వేయించేటప్పుడు కొంచెం కార్న్‌ఫ్లేక్స్, వేరుశెనగపప్పు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అవి కూడా వేసేసి కలిపేసి ఒక డబ్బాకి వేసి పెట్టాను అనుకోండి, ఇంకా ఎప్పుడు నోరుదో జలబుట్టినా సరే, అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా కొంచెం కారం కారంగా, అలాంటప్పుడు అన్ని కప్పులో వేసుకొని తిన్నామంటే సరిపోతుంది. నాకనే కాదండి, పిల్లలైనా, అంటే మనం కూడా ఇంట్లో ఎప్పుడొకప్పుడు టైం పాస్కి టీవీ చూస్తున్నా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు హెవీ ఫుడ్ తినకుండా ఇలా కాని చేసుకున్నామంటే అన్ని కప్పులో వేసుకొని టీవీ కాడ కూర్చొని కాస్త తింటూ కాస్త రిలాక్స్ అవ్వచ్చు. అవి కలిపి ఒక డబ్బాకు పోసి పెట్టేశాను. ఇప్పుడైతే కొబ్బరి నూనె అయిపోయిందండి. మా పాపకి డాండ్రఫ్ వస్తుంది బయట ఆయిల్స్ వాడితే, అందువల్ల నేను ఇంట్లోనే కొబ్బరి నూనె రెడీ చేసుకుంటాను. ఇంకా మనకంటే ఊడిపోయిన జుట్టు మళ్ళీ రాదనుకోండి, పిల్లలకన్నా ఊడకుండా చూసుకోవాలి కదా, అందుకని అయితే కొబ్బరి నూనె కూడా ఇంట్లోనే ఇలాగా కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకొని కొబ్బరి నూనె అయితే తయారు చేసుకుంటాను. మనకెందుకు రాదు అనే డౌట్ మీకు వస్తుంది. 30+ వాళ్ళకి హెయిర్ అనేది ఊడిపోయిన తర్వాత మళ్ళీ రాదంట, డాక్టర్లే చెప్తారు ఇది. నాకు ఎలా తెలుసు అంటే, మా పాపకి డాండ్రఫ్ వచ్చిందని నేను ట్రీట్మెంట్ కోసము నెల్లూరు తీసుకెళ్ళి చూపించానండి. ఆ డాక్టర్ చెప్పారు, సార్ నాకు కూడా హెయిర్ ఫాల్ ఉంది, అంటే పిల్లలు పుట్టినప్పుడు హెయిర్ ఊడిపోయింది, వస్తుందా మళ్ళీ అని అడిగితే 30+ ఇంకా రాదండి అని చెప్పారు వాళ్ళు. కాకపోతే ఉన్న ఊడకుండా చూసుకుంటే సరిపోతుంది. కరివేపాకు, మెంతులు, బ్లాక్ సీడ్స్, ఇంకా అవిసె గింజలు, ఉసిరికాయ ఎండబెట్టుకున్న ఉసిరికాయ ఉంది నా దగ్గర. నేను ఇలాగా సీజన్లో వచ్చినప్పుడు కట్ చేసి ఎండబెట్టేసుకొని ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటాను. ఇవి కొబ్బరి నూనెలోకి, షాంపూలకి ఇలాంటివి వాడుకునేదానికి. ఇవి ఒక గుప్పెడు వేసేసుకుంటున్నాను. ఈ బ్లాక్ సీడ్స్ అయితే ఎప్పుడో అమెజాన్లో తెప్పించానండి, ఇప్పుడు వరకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడో ఒక చిన్న ప్యాకెట్ తెప్పించాను. ఈ కొబ్బరి నూనెలోకి మాత్రమే వాడతాను వాటిని, షాంపూల్లోకి వాటిల్లోకి చాలా రోజులు వచ్చాయి. దీంతో పాటు ఎండబెట్టిన వేపాకు, నా దగ్గర ఎండబెట్టిన వేపాకు ఎప్పుడూ ఉంటుందండి.
సోపుల్లోకి ఇంకా సున్నిపిండి ఇవి చేసుకుంటాం కదా, దాంట్లోకి ఎప్పుడన్నా దోమలు ఎక్కువగా వస్తున్నాయంటే కొంచెం పొగ వేసుకునేదానికి, అందుకని ఒక వేపాకు అయితే కొంచెం ఎండబెట్టి ఒక కవర్కి వేసి పెట్టుకుంటాను. అది ఒక గుప్పిడి వేసేసుకుంటున్నాను. దీంతో పాటు ఒక 5 ప్యాకెట్లు వేస్తున్నాను కొబ్బరి నూనె, 4 కాదు 5 ప్యాకెట్లు వేస్తున్నాను. ఈ కొబ్బరి నూనె కూడా వేసేసుకొని మంటను సిమ్లో పెట్టేసుకోండి, హైలో కాదు. మంటను సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఆ ఆకులన్నీ కూడా బ్లాక్గా వచ్చేదాకా కొంచెం బాగా మరగనిచ్చేసేయండి. ఆయిల్ కూడా కలర్ మారిపోతుంది మనకి. ఇది కానీ తలకు పెట్టుకున్నామంటే మనకి చుండ్రు లాంటిది ఉంటుంది కదా, దురద ఇలాంటివి ఏమన్నా కూడా పోతాయి బాగా. వేపాకు వేసాం కదా, పేలు కూడా పట్టకుండా ఉంటాయి తలలో. స్కూల్కి వెళ్ళే పిల్లలకి పేలు అనేది మామూలే, పక్కన పిల్లలు పేలు ఎక్కించుకుంటూ వస్తారు. మనం ఎన్నిసార్లు దువ్వినా సరే ఆ పేలు మాత్రం అలాగే ఉంటాయి. ఇంకా ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇవన్నీ తప్పదు. ఇదైతే పొయ్యి మీద కాగుతూ ఉందండి. ఈలోపు పిండి అనేది రెడీ అయిపోయింది. పిండి తోడేస్తున్నాను. చూడండి, ఇలా మెదిగితే సరిపోతుంది. మనకి నార్మల్ పిండిలాగా రాదండి, ఇది కొంచెం కలర్ తేడాగా ఉంటుంది. రాగులు కదా, కొద్దిగా కలర్ వేరేగా ఉంటుంది. కానీ దోశలు మాత్రం చాలా బాగుంటాయి, ఇంకా హెల్దీ కూడా కదా. ఎప్పుడు బియ్యపిండి దోశలైనా ఇలాంటివి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిండి తోడి గ్రైండర్ కడిగేలోపు నూనె కూడా రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారనిచ్చేసి గాజు సీసాకైతే పోసి పెడుతున్నాను. ఇక్కడ ఫ్యాన్ వేసి కొంచెం పెట్టామంటే చల్లారుతుందని ఇక్కడైతే కింద పెట్టేస్తున్నాను ఒక సైడ్కి. బాగా చల్లారిపోయింది. సీసాకు పోసి పెట్టుకుంటే ఇది ఒక నెల రోజులు నాకు ఇంకా నూనెకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈసారి అయితే మార్నింగ్ వీడియో తీసేదానికి ట్రై చేస్తానండి. అందరూ చాలా బాగా తీస్తున్నారు, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది తీయాలని. ఇంకా ఈ ఆయిల్ అయితే హెయిర్ ఫాల్కి చాలా బాగా పనిచేస్తుంది. స్పెషల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చాక్ పీస్ పొడి అంతా తల మీద పోసుకొని వచ్చి చుండ్రని దురదని గీక్తా ఉంటారు కదా, ఇంకా పేలెక్కించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మా పాపకు అవసరం కాబట్టి నేనైతే చేసుకున్నాను. మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు, టిఫిన్ పెట్టమన్నాడు కదా అని ఇంకా దోసపిండి ఇప్పుడే గ్రైండర్కి వేసానని చెప్పాను కదా, సరే అని ఒక దోశలు అయితే వేసేస్తున్నాను. ఇప్పటికిప్పుడు తోడిన పిండి మనకి దోశలు అంత ఎర్రగా రావండి, కొంచెం పులిస్తేనే బాగా వస్తాయి. అయినా సరే మనం అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు, బాగుంటాయి. రాగి దోశలే కాకుండా జొన్న పిండితోటి ఓట్స్ ఉంటాయి కదా, వాటితోటి మనం రకరకాల దోశలు చేసుకోవచ్చు. ఎప్పుడు బియ్యం పిండి దోశలే అంటే అవంత హెల్దీ కాదు, ఎందుకంటే పాలిష్ పట్టిన బియ్యం కదా ఇప్పుడు అందరం వాడుతున్నాము. అలా కాకుండా ఇలాగ రాగి దోశలు, జొన్న దోశలు, ఓట్స్ దోశలు రకరకాలుగా చేసుకోవచ్చు. ఈసారి అయితే జొన్న దోశలు చేసి చూపిస్తాను. ఇదండి, అప్పటికప్పుడు పోస్తే మనకి ఎర్రగా రావండి, మార్నింగ్ అయితేనే బాగా ఎర్రగా వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.